లేకపోతే మన శ్వాసని గమనిస్తాం, శ్వాస వస్తూ ఉంటుంది. అంటే థాట్స్ ఎక్కడ ఉన్నాయి ఆ టైంలో కూడా ధ్యానంలో మనం అప్పుడు థాట్ మళ్ళీ వెళ్తాయి, స్టార్టింగ్లో వెళ్తాయి, ఏదో పాజిటివ్ ఫ్యూచర్కి వెళ్ళిపోతాయి. కాకపోతే మెల్లమెల్లగా సాధన చేస్తే మనకి సాధ్యం అవుతుంది. మనం ఏం చేస్తాం, శ్వాస మీద ధ్యాస చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రక్రియ ఇది. సో శ్వాస మీద పెడతా ఉంటాం, ఉచ్ఛ్వాసం తీసుకోవడం, నిశ్వాసని వదలటం, మళ్ళీ శ్వాసను తీసుకోవడం, దీని మీదే ఉచ్ఛ్వాసం మీదే ఇట్లాగా ధ్యానం కాన్సన్ట్రేషన్ అంతా మొత్తం దాని మీదే పెడతాం. ఆ ధ్యాస అంతా పెట్టడం వలన విపరీతమైనటువంటి శక్తి తయారవుతూ ఉంటుంది, మనలో వస్తూ ఉంటుంది, యూనివర్స్ నుంచి వస్తూ ఉంటుంది మనకి. సో ఆ విధంగా శ్వాస మీద ధ్యానం ద్వారా ధ్యానం ద్వారా మన సత్యాన్ని చేరుకోవడం, అతి శక్తివంతుడిగా తయారవడం. అలాగే కర్మయోగి ద్వారా మన ఒక సత్యాన్ని చేరుకోవడం, ఒక అతి శక్తివంతంగా తయారవడం. తర్వాత భక్తి యోగి